భారత నౌకాదళం తలుచుకుంటే శత్రువు ఉనికి సముద్ర గర్భంలో కలిసిపోవడానికి ఎంతో సమయం పట్టదని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. ముంబైలో జరిగిన నావల్ ఇన్వెస్టిచర్ సెరమనీలో నావీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. పాకిస్తాన్ను సముద్ర గర్భంలో కలిపి వేసేందుకు భారత్ కేవలం కొద్ది నిమిషాల దూరంలోనే నిలిచిందని ఆయన వెల్లడించారు. సరిగ్గా భారత క్షిపణులు విరుచుకుపడటానికి సిద్ధమైన తరుణంలో తమపై దాడులను నిలిపివేయాలని పాక్ అభ్యర్థించినట్లు అడ్మిరల్ గుర్తు చేశారు. 2025 మేలో జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు దారుణమైన రక్తపాతం సృష్టించారు. ఆ దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పారు. ఈ రక్తపాతానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా పాక్ భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టేందుకు మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. శత్రువు చేసిన తప్పుకు సమాధానం ఎంత భీకరంగా ఉంటుందో ఈ ఆపరేషన్ ద్వారా భారత్ స్పష్టం చేసింది. 3 రోజుల పాటు సాగిన ఈ భీకర పోరాటంలో భారత నౌకాదళం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత నావీ చూపిన తెగువకు పాకిస్తాన్ నౌకాదళం పూర్తిగా వణికిపోయిందని నావీ చీఫ్ తెలిపారు. వారి యుద్ధ నౌకలు కరాచీ రేవులకే పరిమితమయ్యాయని, మక్రాన్ తీరం దాటి బయటకు వచ్చే ధైర్యం కూడా చేయలేకపోయాయని ఆయన పేర్కొన్నారు. సముద్ర మార్గం గుండా పాక్ను దిగ్బంధించిన తీరు అద్భుతమని రక్షణ నిపుణులు ప్రశంసిస్తున్నారు. భారత నౌకాదళ సామర్థ్యంపై దేశానికి ఉన్న నమ్మకాన్ని ఈ ఆపరేషన్ మరింత బలపరిచింది. ఆ కీలక సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగే వెస్ట్రన్ సీబోర్డ్లో 17 గంటల పాటు నౌకాదళంతో కలిసి గడిపారు. మన నౌకాదళం ఆపరేషన్ సన్నద్ధతను ఆయన స్వయంగా వీక్షించారని అడ్మిరల్ త్రిపాఠి వెల్లడించారు. ప్రధాని నేరుగా పర్యవేక్షించడం అధికారుల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత నావీ దూకుడు చూసి పాక్ అప్పట్లో బెంబేలెత్తిపోయింది. కరాచీ నగరంపై ఏ క్షణమైన దాడి జరుగుతుందేమోనన్న భయంతో పాక్ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధేయపడింది. అడ్మిరల్ త్రిపాఠి చెప్పినట్లుగా భారత్ తన పూర్తి శక్తితో విరుచుకుపడటానికి కేవలం నిమిషాల వ్యవధి ఉండగానే దాడులు ఆపాలని పాక్ విజ్ఞప్తి చేసింది. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, పాకిస్తాన్ను మానసికంగా దెబ్బతీసిన గొప్ప దౌత్య విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తన ప్రసంగం ముగింపులో ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, దేశ రక్షణ కోసం ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.